ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. 1 తెస్సలోనికైలకు 2:4. ఈ లోకరీతిగా మనము మనుషులను సంతోషపెట్టాలని ఆశపడుతూ ఉంటాము. పై వేషధారణతో ఇతరులను తృప్తిపరుస్తుంటాము, మెచ్చుకుంటాము. పిలాతు కూడా మనుషులను సంతోషపెట్టాలని బరబ్బను విడుదల చేసి యేసయ్యను కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించాడు. ఎప్పుడైతే మనుషులను సంతోషపెట్టాలని ఆశపడతామో దేవుని నీతిని నెరవేర్చలేము, దేవుని సంతోషపెట్టలేము. దేవుడు సర్వాంతర్యామి, నీవు కూర్చుండుట లేచుట ఎరిగినవాడు. నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. కాబట్టి దేవునికి పరిమళ వాసనగా జీవించాలన్నా దేవుని దుఃఖపెట్టకూడదు. దేవుని సంతోషపెట్టు వారముగా అపవాది క్రియలకు చోటు ఇవ్వకుండా, మన నాలుకతో పాపము చేయకుండా మన మార్గములను జాగ్రత్తగా చూచుకొందము. అప్పుడే దేవుని సంతోషపెట్టగలిగి అలా జీవించుటకు దేవుని కృప దయచేయునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.